ఏపీ రాజధాని రైతుల ఖాతాల్లోకి త్వరలో నిధులు విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతుంది. పెండింగ్ లో ఉన్న కౌలు నిధుల్ని వచ్చే నెల 15లోగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నిధుల విడుదలకి ఇప్పటికే సీఎం చంద్రబాబు అంగీకరించారని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నారాయణ చెప్పారు. నిధుల విడుదలకి ఇప్పటికే సీఎం చంద్రబాబు అంగీకరించారంటూ నారాయణ తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ నారాయణ పేర్కొన్నారు. ఏపీ రాజధాని రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాబోతోంది. పెండింగ్ లో ఉన్న కౌలు నిధుల విడుదలకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కోసం ఎవరైతే కనుక పొలాలు ఇవ్వడం జరిగిందో ఆ పొలాలు ఇచ్చినటువంటి రైతాంగానికి వారు పంట నష్టపోయినందువల్ల రాజధాని నిర్మాణం పూర్తయ్యేంత వరకు దానికి సంబంధించినటువంటి వారికి కౌలు ఇవ్వాలని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత వారికి కౌలు చెల్లించే విషయం అయితే కనుక ఆలస్యం జరిగిందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి ఈ 10 సంవత్సరాల గడువు ముగిసినా కూడాను మరో 5 సంవత్సరాల పాటు వాళ్ళకి కౌలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీరితో పాటు రైతు కూలీలకు కూడా వాళ్ళు ముక్తి కోల్పోయారు కాబట్టి వారికి కూడా పెన్షన్లు ఇవ్వాలా, కంటిన్యూ చేయాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కౌలును మరో 5 సంవత్సరాల పాటు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి వచ్చే నెల 15వ తేదీ నుంచి రైతుల చెందినటువంటి ఖాతాల్లో కౌలుకు సంబంధించినటువంటి నిధులు జమ చేయాలా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్ లో కూడా దీనికి సంబంధించిన డెసిషన్ కూడా అయింది. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. వారు అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. రాజధాని కోసం వారు చేసినట్టు పోరాటాలు, త్యాగాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కేబినెట్ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా వచ్చే నెల 15వ తేదీ నుంచి వారికి ఖాతాల్లో కౌలు నిధులు జమ చేయడం ద్వారా ముందుకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.